ఇస్తుంది ఈవిడ. కుటుంబంలో రాజశేఖర రెడ్డి బతికుండగా లేవా సమస్యలు? ఏమి ఇదే వివేకానంద రెడ్డి టికెట్ జగన్కి ఇవ్వటం, జగన్కి సోనియా గాంధీ టికెట్ ఇవ్వకపోవడం, మళ్ళీ వివేకానంద రెడ్డి పోటీ చేయాల్సి రావడం, అంత జరిగినా కూడా అప్పుడు ఆ విభేదాలు ఏం బయటికి రాలేదుగా. లేదు, అందుకే కదా మొన్న ఆయన మాట్లాడింది. అప్పుడు వివేకానంద రెడ్డి ద్వారా కుటుంబాన్ని చేర్చాలని చూసింది కాంగ్రెస్, ఇప్పుడు కూడా షర్మిల ద్వారా చేర్చాలని చూస్తుంది అనేది ఆయన అన్నదే. అందుకే అదే ఈమె తప్పు పడుతుంది. లేదు, నువ్వు చేసుకున్నదే, జగనన్న గారు చేసుకున్నదే కారణం. కాంగ్రెస్ అధిష్టానానికి కూడా అంత ఇది ఆలోచన ఉంటుందని నేను అనుకోను. వాళ్ళు ఏదో ఇక్కడ కుటుంబాన్ని గెలిస్తే ఏమొస్తుంది, కాంగ్రెస్ అధిష్టానం లెక్క ఎట్టుంటది అంటే వాళ్ళకి ఆధిపత్యం కావాలంతే. జగన్ వచ్చిన అవకాశాన్ని ధిక్కరించాడు కాబట్టి ఎదురు తిరిగింది, కాంగ్రెస్ తొక్కాలనుకుంది. దానికి పర్యవసానం అనుభవించింది కాబట్టి మొన్నటిసారి అందుకే రాజశేఖర రెడ్డి కుటుంబంలో చూసి మొన్నబెట్ల తెలంగాణలో ఉన్నంత అప్పటి వరకు సైలెంట్ ఉంది. ఈవిని కూడా మాట్లాడిలా. ఇప్పుడు మాట్లాడడానికి ఈవిడ మాట్లాడుతున్న వాళ్ళు ఏం అడ్డుబెట్ట చెప్పట్లా. అంటే కాంగ్రెస్ పార్టీకి కూడా ఎట్లాగో మనల్ని వద్దనుకున్నోడు దెబ్బతింటే రేపు పొద్దున్న సచ్చినట్టు మన దగ్గరికే వస్తాడు అనుకుంటుందో, లేదా రాజశేఖర రెడ్డి అభిమానులు ఈవిడ వెనక్కి తెస్తుందని నమ్ముతుందో, ఏదైనా కావచ్చు. కానీ ఏంటిది ద్విముఖ వ్యూహం అనుకోవాలా? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తోంది, మొత్తం అన్నే చేశాడని చెప్తుంది ఆ చీలకి సంబంధించి కుటుంబాన్ని. మరోపక్క కాంగ్రెస్ ని బాగా నెత్తి మీద పెట్టుకుంటోంది, రాహుల్ గాంధీని పీఎం చేయాలి అంటుంది, కాంగ్రెస్ పార్టీకి బాగా డబ్బా కొడుతుంది. ఏంటిది రెండు కోణాల్లో రెండు దారులు వెళ్ళడం? తప్పే ఉంది, అది కరెక్టే కదా. కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడతా అన్నం